సుమారు 3 దశాబ్దాల కాలం విద్యా వ్యవస్థలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధన చేసిన తాటికొండ వెంకటశేషయ్య ఎం నిడమానూరు గ్రామంలో పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ తాటికొండ వెంకటశేషయ్య దంపతులు పరిపూర్ణ ఆరోగ్యంతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రండి, ఓకే రండి. పాపేదైనా 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 వేదిక మీద ఆశీలు కావాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం. వేదిక అలంకరించవలసిగా కోరుతా ఉన్నాం. ఉద్యోగి శిష్యరికంలో వారు పొందిన స్ఫూర్తియే ఇందు కారణం. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో మీరు చూపిన ఔదార్యం మీ సహధర్మచారిని శ్రీమతి కళ్యాణి ప్రబలతార్కాణం. ఆప్యాయతతో, అనురాగంతో మీ సహధర్మచారిని మీకు తోడునీడుగా ఉంటూ అనంపత్యం కొనియాడదగింది. మీ చిరంజీవులు కుమారుడు, కుమార్తె మీ పెంపకములో సద్గుణ శోభితులై ఉన్నత మహోన్నత సమాజం పట్ల మీకు గల అభిమానం కొలమానం లేనిది. ఉపాధ్యాయుడిగా అందరికీ ఆదర్శవంతులు అయితివి. సంఘ సేవాభిలాషులై ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ సోదరులకు, సోదరీమణులకు, గ్రామ పెద్దలకు, విద్యార్థులకు, మీడియాకి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. మాస్టర్ గారు నిడమలూరు గ్రామంలో పుట్టి ఉపాధ్యాయుడిగా చాలా గ్రామాల్లో చేసినప్పటికీ రిటైర్మెంట్ సమయానికి సొంత ఊర్లోనే టీచర్గా ఉండి సొంత ఊర్లో రిటైర్మెంట్ అవుతూ ఈ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవటం, ఊరి ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనేటువంటి అవకాశం, అదృష్టం కలిగింది. అదే పక్క ఊర్లో అయితే 10 మంది వచ్చేవాళ్ళు. ఇది నన్ను మాస్టర్ గారితో పాటు ఊర్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మాస్టర్ గారిని మీరు ఎప్పుడు రిటైర్డ్ అవుతారో వచ్చి రాజకీయాల్లో నాకు పనిచేయమని చెప్పి చాలా కాలం నుంచి అడుగుతా ఉన్నా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు ఉంది అని చెప్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను
ఉపాధ్యాయులు గడిచిన 5 సంవత్సరాల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది, ప్రజల్లో భయాన్ని పాల్గొలింది ఉపాధ్యాయులు అని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఒక్కొక్క ఉపాధ్యాయుడు కనీసం 10 ఓట్లను ప్రభావితం చేసే శక్తి కలిగి ఈరోజు మా విజయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లో మీరు కీలక భూమిక పోషించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సి ఏర్పాటు చేసి రెగ్యులర్గా 94, 2004 మధ్యలో 7 నుంచి 8 డిఎస్సీలు ఇచ్చి ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కూడా మంది ఆ సమయంలోనే అపాయింట్మెంట్ అయింది. ఆ తర్వాత 1, 2 డిఎస్సీలు ఇచ్చారు. మళ్ళీ 19, 14, 15 మధ్యలో మేము ఒక డిఎస్సీ ఇచ్చామనుకుంటాం. 2వ డిఎస్సీ ఆగిపోయింది. ఈ 5 ఏళ్లలో ఒక డిఎస్సీ కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా సమితి ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా బదిలీలకు చేసుకునే పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టి కౌన్సిలింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసింది మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. కాకుంటే పని చేయడంలో కొంచెం చేయమని చెప్పినందులో ఒత్తిడి కారణంగా మీరు మమ్మల్ని ద్వేషించారు, కానీ పెద్దవాళ్ళు చెప్పిన సామెతి పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితులు కల్పించారు. భవిష్యత్తులో కూడా మాకు మేము ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వంగా ఉండాలనుకుంటున్నాం. మీ మీద ఉన్నటువంటి ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తామని. ఇంకొక విషయం మీరు గమనించుకోవాలంటే, విభజన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రంతో సమానంగా ఐఆర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత కాలంలో ఆర్థిక పరిస్థితుల్లో 2 డిఏలు పెండింగ్ ఉండి ఇద్దాం అనుకున్నాం. ప్రభుత్వం మారింది. ఈరోజు 7 డిఏలు 8 డిఏలు పెండింగ్ వచ్చారనుకుంటాం. అంతేకాకుండా ఐఆర్ కూడా అత్యంత దారుణంగా తీస్తే చాలా మంది తెలియదు. అదేదో తాత్కాలికంగా దీని ప్రభావం రిటైర్మెంట్ అయ్యేదాకా బేసిక్ మీద ఉంటుంది. దానివల్ల కొన్ని వేల రూపాయలు అంటే లక్షలాది రూపాయలు నష్టపడేటువంటి పరిస్థితికి తెలుసు ఆ విషయం. ఎందుకంటే మీరు లెక్కలు బాగా చేయగలరు, చర్చించగలరు. మిగతా ఉద్యోగస్తులకు ఆ ప్రభావం తెలియదు. వాళ్ళకంటే వేరే ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. అందువల్ల మేము ఎప్పుడూ కూడా ఇటువంటి చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే 117 జీవో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా పిల్లలకు విద్యను అందించాలి, ఇంటి సమీపంలోనే పాఠశాల ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొంటారు, చదువుకుంటారు ఉద్దేశం ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకురావటం, ఆ పాలసీ ద్వారా 117 జీవో తోటి పాఠశాలలు మూతవేయటం జరిగింది. రేపు తిరిగి పునఃసమీక్ష చేసి చాలా పాఠశాలలు కాదు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు ప్రయత్నం చేస్తే వీలైనంత ఎక్కువగా తిరిగి ఎలిమెంటరీ స్కూల్స్ని మేము ఓపెన్ చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నేను ఈ మధ్యనే సింగరాయకొండలో సుందర్ నగర్ అనే చోట 117లో మెర్జ్ అయినటువంటి పాఠశాలని తిరిగి ఓపెన్ చేశాను. మనకి అక్కడ స్కూల్కి డిప్యుటేషన్ మీద 2 టీచర్లని పంపించడం, ఆ రోజు డ్రాప్ అవుట్స్ 9 మంది చదువు మానేసి తిరిగి పాఠశాలలో చేరు. అంతా ఎస్టీ ఎస్సీ పిల్లలు ఉండేవాళ్ళు. అది రాష్ట్రంలో మొదటిసారిగా 117 జీరోని బ్రేక్ చేస్తూ ఏర్పాటు చేసిన పాఠశాల. మన విద్యాశాఖ మంత్రులుగా మంచి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివి అత్యధిక విద్యా ప్రమాణాలు ఉండి సంస్కరణ తీసుకొచ్చి ఉద్యోగస్తులకి విద్యార్థులకి ఉపయుక్తంగా ఉండే విధంగా సంస్కరణ చేయడానికి శ్రీ నారా లోకేష్ గారు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉండటం విద్యాశాఖ అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే వారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో ఉన్నప్పుడు ఈ గ్రామాలు వేసిన ప్రతి రోడ్లు నీటి వసతులు వారు కల్పించిన విద్యాశాఖ సంస్కరణలో తీసుకొచ్చి మీకు ఉపయుక్తంగా ఉండే విధంగా చేస్తాను తెలియజేస్తున్నాను. మీ యూనియన్స్ కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఏ సమస్యలున్నా ఏ సంస్కరణ చేయాలనుకున్నా
మంత్రి గారిని అమరావతిలో కలవచ్చు. మీరు చెప్పిన వాటిలో విలువైన సూచనల్ని వీలైనంత ఎక్కువగా అమలు పరిచేదానికి విద్యాశాఖ మంత్రితో కూడా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే విద్యను ప్రోత్సహించింది వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గమనం చేసుకుంటూ రేపు డిఎస్సిలో 16,300 ఉద్యోగాల్ని సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. డిసెంబర్ నెలాఖరికి డిసెంబర్ మొదటి వారానికి అపాయింట్మెంట్ సార్లు తీసుకునే విధంగా ఉంది. నేను సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలో ఎస్సీలకి డిఎస్సి కోచింగ్ ఇప్పించబోతున్నాను. ఆర్డర్లు కూడా ఇస్తున్నాను. కాకుంటే దానికి తగిన ఏర్పాట్లు చేసి అధికారులు సెంట్రల్గా పెట్టమంటే జిల్లా కేంద్రాలు అయితే ఎక్కువ మందికి అవకాశాలు శిక్షణ పొందుతారు. హాస్టల్ వసతి ఏర్పాటు చేసి 3 నెలలకి ట్రైనింగ్ ఇప్పించేదానికి కూడా నేను ఏర్పాట్లు చేస్తున్నాను. మా శాఖ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ శాఖ ద్వారా మేము విద్యారంగానికి ఏదైతే ఉందో పాత రోజుల్లో స్కాలర్షిప్స్, సోషల్ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ను పునరుద్ధరిస్తూ హాస్టల్ ఫీజులు కూడా పాత పద్ధతిలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను. కూడా పథకాల పేర్లు కూడా మార్చామని మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే పాస్ అయిన వాళ్ళకే కాకుండా మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ మందికి టెట్ పాస్ అయ్యి క్వాలిఫై అయితే ఎక్కువ మందికి డిఎస్సీలో అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చర్యలు తీసుకున్నాం. ఈ విధంగా రిటైర్మెంట్ లబ్ధిని చాలామంది నష్టపోయారు. రేపు మన ప్రభుత్వంలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి గతంలో లాగానే బెనిఫిట్స్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఒక అనుభవజ్ఞుడిగా, సమర్థుడిగా వీటిని అమలు చేస్తారని తెలియజేస్తాం. అందుకు నిదర్శనం రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. పెంచిన దానికి ఎరియర్స్ 3 నెలల నుంచి పెంచిస్తామని చెప్పాం. నగదు లేదు అనుకోకుండా నిన్న సాయంత్రమే మొత్తం నగదును కూడా కార్యాలయానికి డ్రా చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో పెన్షన్కి అందుకుని ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సమర్థతతో మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా కొంచెం లేట్ అయినా తప్పనిసరిగా మీకు రావాల్సినవన్నీ విషయాల్లో ఉద్యోగులకి వచ్చేదానికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా పాఠశాలల్లో నాడు నేడులో ఉపాధ్యాయులు మెల్సిన భారాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. మిగిలిపోయినటువంటి అసంపూర్తి కావచ్చు, కొత్తగా ఇంకా మంజూరు కావాల్సిన బిల్డింగ్లు కావచ్చు, పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి శాషయ్య గారిని మరి చెప్పను శాషయ్య గారిని వారి ధర్మపతి కళ్యాణి గారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి శేష జీవితం సంతోషంగా ఆనందమయంగా ఉండాలని, పిల్లలతోటి మనవలతోటి గడుపుకొని కొద్ది సమయాన్ని పార్టీకి కేటాయించమని చెప్పేసి నేను కోరుకుంటూ వారికి ఇంత ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిడమనూరు గ్రామ ప్రజల్ని, అదేవిధంగా వారి సహచర మిత్రులు ఉపాధ్యాయుల్ని, అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి చిన్నారులు కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మండల విద్యాశాఖ అధికారు బాలాజీ గారు డ్రైవర్ ఒంగోలు డిపో. మా మామయ్య టీచర్గా 34 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళు చాలామంది విద్యార్థుల్ని మంచి మంచి పొజిషన్కి వెళ్ళేలాగా ప్రైవేట్ ట్యూషన్ పెట్టి స్కూల్లో బాగా చెప్పి వాళ్ళందరికీ మంచి బహుమతులు సొంతంగా ఫండ్ క్రియేట్ చేసి ఓల్డ్ విద్యార్థుల దగ్గర ఒక కమిటీలాగా పెట్టి బాగా చేశారు. అలాగే స్కూలు కాంపౌండ్ వాల్ 50 లక్షలు పెట్టి ఫండ్స్ కలెక్ట్ చేసి అది కూడా పూర్తి చేశారు. అతను ఇక శేష జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానాన్ని, ఉపాధ్యాయ స్థానాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి అయినా
అయితే ఎన్నో ఒడిదుడుకులు సాధారణ కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన చాలా చోట్ల పనిచేసే ఉంటారు. నాకు తెలుసు, కొన్నే తెలుసు. ఎక్కడ పనిచేసినా ఒక మంచి ఆదర్శంతో, ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వంతో పనిచేశారు. చాలా సంవత్సరాలు ఎస్జిటిగా 1 నుంచి 5 తరగతులకు మాత్రమే పనిచేసినా కూడా ఆ స్టూడెంట్స్ ఈ రోజు కూడా ఆయన్ని గుర్తుంచుకునే స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు. నాకు తెలిసి తాటాకులపాలెంలో పనిచేసిన స్టూడెంట్స్ ఇప్పటికీ ఆయన కలవరిస్తారని ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉంటారు. అట్లాగే ఈ స్కూల్ పిల్లలు కానివ్వండి, ఎక్కడైనా సరే ఆయన అలాగే చెప్పుకుంటారు. అలాగే కుటుంబంలో కూడా అందరినీ, వాళ్ళ అక్కలను కానివ్వండి, వాళ్ళ పిన్నమ్మలను కానివ్వండి, అందరినీ కలుగుపోయే వ్యక్తిత్వం. అలాగే వాళ్ళ సహధర్మచారిని అయిన కళ్యాణి కూడా ఆయనకి అన్ని విధాల తోడునీడుగా నిలుస్తూ, ఆమె కూడా పిఎస్ టీచర్గా గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ అందరినీ ఫ్యామిలీ అంటేనే కలుపుకుపోతేనే ఉంటుంది. అలాంటి కలుపుకునే మనస్తత్వంతో పిల్లల్ని కానివ్వండి అన్ని చోట్ల చేశారు. మేమిద్దరం కలిసి ఉప్పలపాడు 8 ఇయర్స్ చేసాం. చేసిన క్రమంలో అక్కడ ఒక స్కూల్లో కొంచెం ఇబ్బంది వస్తే అన్నిటినీ మేమిద్దరమే ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ప్లస్ ఇదిగా ఉండి కూడా ఆ స్కూల్ని నడిపించి మంచి మార్గంలో నిలబెట్టాం. ఆయన ప్రతి క్షణం టీచర్స్కే కాదు, పిల్లలకే కాదు, అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటూ వాళ్ళందరినీ ఒక తాటి మీద. ఈ స్కూల్ 10th ఫస్ట్ బ్యాచ్ 87 బ్యాచ్ సారు దగ్గర, సారు బిల్డర్ సారు అంటే సారు మా బ్యాచ్లో డ్రైవర్లు ఉన్నారు, పోస్ట్ మాస్టర్లు ఉన్నారు, పోస్ట్ మ్యాన్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. మా ఫ్యామిలీలో 3 సిస్టర్స్ ఉంటే 3 టీచర్లమే. సారు చెప్పే సబ్జెక్ట్ వల్లే మేము ఈ స్థాయికి వెళ్ళాము. సార్ని మాకు ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా ఎన్ఎస్ఏ తీసుకోవడానికి కారణమయ్యాము. అదే కాకుండా సారు ఇంతమందిని తయారు చేశారు. ఏది ఇంజనీర్లని, టీచర్లని, రకరకాల ఫీల్డ్లో వాళ్ళని అంటే ఇల్లు నిర్మించినట్టు ఈ పోస్టుల్లో ఆయన విద్యార్థుల్ని తయారు చేశాడు. ఆయన ఒక మౌల్డర్, శిల్పాన్ని అనగా చెక్కినట్లు శిల్పి ఎట్లా చెక్కుతాడో అట్లా ఆయన విద్యార్థుల్ని చెక్కాడు. మంచి చెడును తీసేసి మంచి అలవాట్లతో చెక్కాడు. ఆయన ఒక ఆర్టిస్టు. మెదడులో ఏమన్నా బ్రెయిన్లో చెడు అలవాట్లున్నా వాటిని